జడ్జీల ముందు కూడా వాళ్ళు చెప్పే పద్ధతి ఎట్లా ఉంటుందంటే అతి వినయాన్ని ప్రదర్శిస్తూ జడ్జీలు వీళ్ళ దృష్టిలో వాళ్ళకి చెప్తారు, వాళ్ళ లాయర్లు చాలా మంది, సుబ్బారావు గారికి కూడా తెలుసు, మీరు ఏమి అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పండి, జడ్జి అట్లాగే రాసుకుంటారు అని. లేకపోతే పోలీసులు మిమ్మల్ని ఏమైనా చిత్రహింసలు గురి పెట్టారా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి అడిగితే అవునండి అని చెప్పండి, అవును, కాదు, గుర్తులేదు, తెలియదు, ఇలాంటి మాటలు కనుక చెబితే వాళ్ళు రాసుకుంటారు, కోర్టులో కేసులు ఏమి ఉండవు అనేది నేరస్తులకి ఇచ్చేటువంటి, ముఠా నాయకులు ఇచ్చేటువంటి శిక్షణ అది అలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఆ పద్ధతిలోనే శిక్షణ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు గతంలో పరిపాలనలో ఉన్నప్పుడు నేరాలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఆ పద్ధతిలోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాకాని గోవర్ధన్ మీరు చూశారు, ఎంత స్థాయి నేరస్తుడు అంటే అంత స్థాయి నేరస్తుడు. కోర్టుల్లో ఉన్నటువంటి ఫైళ్లను కూడా గందరగోళం చేసినటువంటి వ్యక్తి, రండి ఎవరినైనా ఏదైనా చేస్తారని చెప్పేసి బహిరంగ సవాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజు ఏ స్థాయిలో అతను పోలీసులు మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారంటే అతను ఫోను ఒక చోట పెట్టి అది ఆన్ లో పెట్టి అది స్విచ్ ఆపకుండా ఛార్జింగ్ పెట్టి పోలీసులందరూ ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఏరియాకి వెళ్ళి చూసుకునేటట్టుగా అక్కడికి డైవర్ట్ చేసి ఇతను మాత్రం వేరే చోట ఉండి లీకులు ఇస్తా ఉన్నటువంటి